అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. మరి ఇవాళ వీడియో వచ్చేసి ఫుడ్ ఛాలెంజ్. నాకు అస్సలు ఇష్టం లేనటువంటి స్వీట్స్ తో ఛాలెంజ్ చేస్తున్నాము. మా వదినకి అయితే చాలా ఇష్టమే స్వీట్స్. ఒకటో రెండో నీకు స్వీట్ అంటే ఇష్టమా కదా? స్వీట్ అంటే ఇష్టం వదినకు, కాబట్టి ఈ రోజు విన్ అయ్యేది మా వదిననే. నాకు స్వీట్స్ అంటే అస్సలు ఇష్టం లేదు, నేను తినను కూడా తినలేను. కానీ స్వీట్స్ అయితే ఒక్కొక్కరు వచ్చి 250 గ్రామ్స్ అంటే 1/4 కిలో ఈ స్వీట్స్. ఇవి కూడా 1/4 కిలో స్వీట్స్, ఆల్ మిక్స్ అన్నమాట. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క రకము తీసుకొని వచ్చినాను. అలాగే 2 సమోసాలు, ఈ 2 సమోసాలు కూడా పెద్దవి. నవీనా కంప్లీట్ అవ్వాలి. స్వీట్స్ అంటే నీకు చాలా ఇష్టము, నువ్వు స్వీట్స్ లో తొందరగా తినేస్తావు అని అనుకుంటున్నా. నేను కూడా నీకు పోటీగా ఇవ్వాలనుకుంటున్నాను. నాకు స్వీట్స్ అంటే అస్సలు ఇష్టం లేదండి, కానీ ఇంకా పోటీలో తప్పదు కాబట్టి వదిని గెలిపిస్తానా లేదా నేనే గెలుస్తానా, వదిన్ని ఓడిపిస్తానా లేదా నేను ఓడిపోతానో చూద్దాం. ఇప్పుడు అన్ని కంప్లీట్ చేయాల, మన ప్లేట్ లో ఉండేటివన్నీ కూడా కంప్లీట్ అయిపోవాలి. మిర్చి ఒకటి తింటే తినచ్చు, లేకుంటే లేదు. ఎందుకంటే నేను తినలేదు కాబట్టి వదిన కూడా తింటే తినచ్చు, లేకుంటే లేదు. ఏం నవీనా, తింటావా? ఇష్టమా మిర్చి? ఇష్టం లేదు. వదిన ఎప్పుడెప్పుడు వద్దంటారా ఏది వద్దంటారా అని చూస్తా ఉంది. కానీ స్వీట్స్ అయితే అన్ని కంప్లీట్ అయిపోవాలబ్బా. ఇది లేవు కదా సమోసాలు కూడా, సమోసాలు 2 కంప్లీట్ అవ్వాలా, ఈ స్వీట్స్ అన్ని కూడా కంప్లీట్ అవ్వాలా. స్వీట్స్ వచ్చి 6 వచ్చినాయి అనమాట. 1/4 కిలోకి 6 వచ్చినాయి. ఒకటి వచ్చి జాంగ్రీ, ఇది అస్సలు నాకు ఇష్టం లేని జాంగ్రీ. అలాగే ఇది మా అమ్మకి ఎంతో ఇష్టమైనటువంటి బూందీ లడ్డు. ఇది బాదుషా నాకు ఇష్టమే, పర్వాలేదు తినగలను. మైసూర్ పాకు కూడా నాకు ఇష్టమే, తినగలను అనుకుంటున్నా. స్వీట్స్ లో నాకు ఎంతో ఇష్టమైనటువంటి కోవా కర్జికాయ లాగా ఉంటది కదండి, ఇది కూడా బాదుషా టైప్ లోనే ఉంటది, కాకపోతే లోపల కోవా పెట్టింటాడు. ఇది ఇష్టం అనమాట నాకు. ఇంకా ఇది వచ్చి మోతీచూర్ లడ్డు, నాకు ఇది అస్సలు ఇష్టం లేదండి. దీంట్లో నాకు 3 ఇష్టము. చూద్దాం మరి నేను గెలుస్తానా లేకుంటే వదిన గెలుస్తుందా, నేను ఓడిపోతానా వదిన ఓడిపోతుందో ఈరోజు చూడాల. ఏది ఇష్టం నవీనా నీకు దీంట్లో? నువ్వు చెప్పేది ఇవన్నీ ఇష్టం. నాకు ఇష్టమైనది కాదు, నీకు ఇష్టమైన ఇవే ఇష్టం నాకు. బాదుషా కొద్దిగా సమోసాలు ఇష్టం. సమోసాలు లేదు, అన్ని కంప్లీట్ అవ్వాల్సిందే. ఇక్కడ స్వీట్లు అన్ని పెట్టినది. చాలా మంది అడిగారు ఎప్పుడు నాన్ వెజ్ అయినా వెజ్ కూడా తినండి అని. అందుకే ఈ రోజు స్వీట్ తీసుకొని వచ్చినాను. 1/4 కిలో. ఇదే ఎక్కువ అవుతుందో మరి చూడాలి, ఏం చేస్తానో. నేనైతే నువ్వు గెలవాలనుకుంటానో లేక నన్ను గెలిపిల్లనుకుంటానో నవీనా? లేదు, గెలిచాను కదా. పిజ్జా తినేకి పిజ్జా మా వదిన ఇష్టమైనది పిజ్జా చెప్పాలని. తిను మమ్మీ తిని నా కోసం అన్నా. చూడు, అని మా వదిన గెలిస్తే ఈ స్వీట్స్ దాంట్లో నెక్స్ట్ పిజ్జా ఛాలెంజ్ చేయాలనుకుంటాను. హనీకి ఇష్టం అని పిజ్జా గెలుచు అని అంటుంది. చూద్దాం మరి మా వదిన గెలిచాలంటుంది. నేను కూడా గట్టి పోటీ ఇవ్వాలనుకుంటున్నాను వదినకి స్వీట్స్ లో. చూద్దాం మరి. ఓకేనా నవీనా? అన్ని గుర్తున్నాయి కదా, అన్ని కంప్లీట్ అయిపోవాలా. మిర్చి ఒకటి నీ ఇష్టం, తినచ్చు లేకుంటే లేదు. ఇవి ఒకటి వదిలేసి మిగతా అన్ని కంప్లీట్ అవ్వాలి. ఓకే మరి రెడీ? 1 2 3 స్టార్ట్. నాకు ఎంత ఇష్టమైనటువంటి కోవాతో స్టార్ట్ చేస్తున్నా. అత్తజీ ఎట్లన్నట్లు కుకుతాం. బాగుంది కోవా, బాగుందిదా? బాగుందిదా? సూపర్ ఉంది ఇది. నోట్లే అట్లా అట్లా తినద్దు. అత్తజీ ఎట్లా నోట్లకి మొత్తం లడ్డు లడ్డునే. అయ్యా అత్త పండ్లు బాదుషా కూడా తినేసి
నువ్వు బిర్యానీ తినుమా, నీట్గా ఏం తినద్దు, అట్లా నోట్లోకి వేసేయి అంతే. పిజ్జా కావాలా నాకే? నవ్విద్దు అని గాడు ఉన్నాయి చూడు. గ్లాస్లో అబ్బా, అన్నా. అంటుకొస్తుంది అందులో వస్తానండి ఇవి. అబ్బా, నాకు ఎందుకో తినిపితే కదా. ఒకసారి అర్థం చూడడా. నాలా అలా కక్కే వస్తా. బిర్యానీ తిను మమ్మీ, చూడు సమోసా వేసుకుని వద్దాను అట్లేకి. మిరకాయ తినుకుంటే ఏం కాలే. సమోసా అంటే తినే మమ్మీ. మమ్మీ తిను. కక్కేదా నవ్వుకుంటా సమోసా ఒకటేసారి నోట్లోకి వేస్తుందా. అబ్బా, ఇదంతా అస్సలు నచ్చుతుంది నాకు. మమ్మీ అట్లయితే అది ఒకటి తినే లోపల రెండు తినే ఈ నోట్లోకి. అలా అని అందుకొస్తుంది. మమ్మీ కళ్ళు మూసుకొని తినే మమ్మీ, ప్లీజ్ మమ్మీ. ఎట్లా అమ్మాయి సమోసా అయితే సరిపో. అది పక్కన పెట్టమ్మా. నీళ్ళు చదగాలని అందుకే ఇంకా సమోసా ఒకటన్నా తినే. తీసా పిల్లవికి అప్పుడే ఇది గెలిచలేను. తుక్కుని నీతో బిర్యానీ తిను మమ్మీ ప్లీజ్. చూస్తుంటే వాళ్ళు మిరపకాయలు సరిగ్గా వేయించాలా. అయిపోయి మత్తది. నోట్లో వేపే లోపల నోట్లో పెట్టుకోమా. దీన్ని చూస్తుంటే వాడుకొస్తాను నాకు. నేను వస్తా. కంప్లీట్. స్వీట్ ఇష్టం లేని వాంచి పారేసా. పోటీ అంటే పోటీ. ఓ తిన ఏం కాదు. ఏనా వినా స్వీట్స్ ఇష్టము. ఏది తినలేదే. అత్త
మొత్తం తింగరంతా అంత సీన్లే. అంత సీన్లే ఇంకా మొత్తం నాది కాదు. చొరినట్టు ఉంది ఇంకా. నాది కాదు. నాది కాదు. ఏం ఎట్లుంది పోటీ? బాగుంది. ఫుల్ అయిపోయింది కడుపు. దేవుడా, ఇన్ని స్వీట్లు నా జీవితంలో ఫస్ట్ టైం. నేను ఎప్పుడే కానీ స్వీట్లు తినాను కదా నేను. మామూలు తీపే తినాను ఇంట్లో నేను. అట్లాంటిది ఈ రోజు ఇన్ని స్వీట్లు పోటీ కోసం తిన్నాను. అబ్బా, కానీ స్వీట్లు అన్ని బాగున్నాయి నవీనా, బాగున్నాయి కదా. నీళ్ళు పోసి మింగేసిన. కొన్ని స్వీట్లు నచ్చగా ఆ జాంగ్రీ, నాకు మోతీచూర్ లడ్డు. అబ్బో, ఏమైతుందో నెక్స్ట్. ఇంకా ఇన్ని స్వీట్లు తిన్నా నేను ఈరోజు. ఏమైతుందో తెలియదు కానీ తినేసైతే తినేసానండి. నువ్వు తినేది కాక నన్ను కూడా తినిపించా. మా వదినికి కూడా తినిపించిన. నేను తినేది కాకంట. నేనే అసలు స్వీట్లు ఎప్పుడు తిన్నాను, ఇదే ఫస్ట్ టైం. ఇన్ని స్వీట్లు స్వీట్లు ఎప్పుడు తినలే, అంటే ఒకటి తింటాం. స్వీట్ ఇష్టంగా తింటావు, నేను ఇష్టంగా కూడా తినాను ఎప్పుడే గానీ. కొన్ని కొన్ని స్వీట్లు ఇష్టంగా తింటాము, ఇష్టంగా కాదు అన్ని తినాలా, అదే పోటీగా. అంతే కదా. ఎట్లా అనిపించింది పోటీ నీకు? బాగుంది. బాగుందా? అన్ని స్వీట్లు తినడం, బాగుంది. అన్ని స్వీట్లు తినడం బాగుంది కాదు, ఇంకోటి చెప్పి ఏందో అనుకుంటాను. ఇన్ని స్వీట్లు తినాలంటే ఎట్లా అనిపించింది? వాంతికి వచ్చిందమ్మో. కక్కలేదు ఆడ కదా అని, ఆడ కక్కలేదు అని నవీనా. నాకైతే స్వీట్స్ తినేటప్పుడు చాలా బాధగా అనిపించింది. కానీ పోటీ అంటే చాలు, నేను తినలేనిది కూడా తినేస్తానేమో అనిపిస్తుంది. ఈ రోజు అయితే అసలు నోరు కూడా పద్దు నుండి తినకుండా వచ్చింది. అదే పదిగా ట్రైనింగ్ తీసుకుంటాంది. నేను పొద్దు నుంచి తినలే కదా, మేము తిన్నాం. పొద్దునే కాదు, నేను రాత్రి కూడా తినాను కదా. అది నిన్న మధ్యాహ్నము, అది కూడా నిన్న శనివారం మధ్యాహ్నము దోశలే తినేది కూడా. నేను 2 దోశలు తిన్నా మధ్యాహ్నం అమ్మ, అంతే. ఇంకా నైట్ మజ్జిగ తాగినా, ఇంకేం తినలా. ఇంకా పొద్దున కూడా ఏమి తినలా నేను. ఇంకా స్వీట్స్, సమోసా నువ్వు నేను సగం తిన్నావు. ఆకలి వేస్తా అంటే ఆడే షాప్ దగ్గర సమోసా కొనుక్కుంటూ హనీ కొంచెం నేను కొంచెం తిన్నాను. పొద్దున్న టిఫిన్ చేసినాం, మధ్యలో మళ్ళీ కాఫీ తాగి, పొద్దున్నే కాఫీ తాగినాం, మళ్ళీ 2 దోశలు, మళ్ళీ మధ్యలో కాఫీ. ఇంకంతే, ఇంకా తిన్నాము, నీళ్ళు తాగుతాము. మరి కడుపు పట్టాలి కదా. నాకేం తెలుసు అవన్నీ. నేను పొద్దు నుంచి ఫాస్టింగ్ లోనే ఉన్నాను. కాడే మిగిలిచ్చిన. అవును, కొంచెం వెనకున్నాం అంతే. ఒక స్వీట్ అనుకోవాలా, వాటికి అది లడ్డు నీళ్ళు పోసి మింగిన. నేను కూడా కొన్ని స్వీట్లు అయితే నీళ్లు పోసేసి మింగేసినాను. అత్త ఫస్ట్ బాగునేది తినేసింది అంతే. ఎవరైనా నువ్వైతే నిదానం ఇట్లా పీసులు తీసుకొని చికెన్ కదపా, అత్తైతే ఇట్లా పట్టుకుని సమోసా అయితే ఇట్లా. నువ్వు కూడా ఈసారి గెలిచాలనుకుంటే నెక్స్ట్ టైం పొద్దున్నే టిఫిన్ తినుకోకుండా కూర్చోయిండు. అంతే కదా. ఇప్పుడే ఆకలితుంది మరి ఆకలిదని ఏది మా గెలిచలే మళ్ళీ. ఇదే కదేవి అయినా నేను అదొక్కటేలే, లేకుండా మా వదిన గెలిచేది. యాక్చువల్గా మా వదిన గెలుస్తుంది అనుకున్నా నేను, కానీ ఎందుకో లేట్ చేసింది. లేకుండా మా వదిన గెలుస్తుంది స్వీట్స్ లో అనుకున్నా. ఈసారి నేను ఓడిపోతానని అనుకున్నా, కానీ గట్టిగా పోటీ ఇవ్వాలి. పోటీ అంటే అదే కదా, మనం తిన్నా తినుకోకున్నా ఇంకొక వ్యక్తితో మనం పోటీ పడాలి చివరి వరకు అని ప్రయత్నం చేసినా, గెలిచినా. నేను చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నాకు ఇష్టం లేనటువంటి స్వీట్స్ లో నేను గెలిచినాను కదా. అది చాలా గర్వంగా ఉంది కూడా, చాలా హ్యాపీగా ఉంది నవీన. నాకు నీకేమనిపిస్తుందో నేను గెలిచినందుకు? ఏమో ఓడిపోతున్నానని ఆలోచిస్తాను. అదే ఎందుకు ఓడిపోతానని ఆలోచిస్తాను మా వదిన అయితే. నెక్స్ట్ టైం మళ్ళీ గట్టిగా పోటీ ఇవ్వు నెక్స్ట్ టైం, చూద్దాం, సరేనా? సిరి, నెక్స్ట్ టైం నీ కోసం పానీపూరి ఛాలెంజ్ చేస్తాను. నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఫుడ్ ఛాలెంజ్ లో. ఈసారి వచ్చేసి రాజారెడ్డి సార్ అడిగారు స్వీట్స్ తినండి మేడం అని, అందుకోసమే ఈసారి స్వీట్స్ తిన్నాము. నెక్స్ట్ టైం సిరి నీ కోసము పానీపూరి ఛాలెంజ్ చేస్తాము. ఇలాగనే ఇంకా ఎవరైనా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఎటువంటి ఫుడ్ ఛాలెంజెస్ కావాలో ఆ ఫుడ్ ఛాలెంజ్ మేము చేస్తాము ఇద్దరము. కామెంట్ చేయండి, ఎటువంటి ఫుడ్ ఛాలెంజెస్ కావాలో ఆ ఫుడ్ తినడానికి అయితే ప్రయత్నిస్తామండి. మరి ఈ రోజు జరిగినటువంటి ఫుడ్ ఛాలెంజ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. నేను గెలవడం ఎలా ఉంది, మా వదిన ఓడిపోవడం ఎలా ఉంది. మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నాకు నచ్చకపోయినా నచ్చింది, ఎందుకంటే నేను గెలిచాను కాబట్టి. చాలా సూపర్ గా అయితే ఫాస్ట్ గా తినేసాను నేను. ఫుడ్ ఛాలెంజ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను, చాలా చాలా బాగుంది. నీకు ఎంజాయ్ చేసినావు కదా. నేను ముందు అంటే నువ్వు గెలుస్తావు అనుకున్నాను, కానీ నీకైతే నేను అనుకోలేదా? అనుకోలే. ఎప్పుడైనా మన మీద మనకు నమ్మకం ఉండాలి. పాజిటివ్
ఎప్పుడైనా తినలేనని అనుకున్నాను, తినలేకపోయినా. అవునా? ఆటికి తిన్నాను కష్టపడి, కానీ నేనైతే నువ్వే గెలుస్తావు అనుకున్నా. నీకు నేను పోటీ గట్టిగా ఇవ్వాలనుకున్నాను, ఇచ్చినాను. మాకైతే ఈ వీడియో చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే దేవి పామిరెడ్డి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.